ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు మార్గశిర గురువారం, శ్రీ లక్ష్మీదేవి యొక్క పూజలు, స్మరణ ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ లక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ విద్యా ప్రయత్నాలకి పనికి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకి కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, ఆ స్థానాధిపతి అయినటువంటి శని శత్రుక్షేత్ర స్థితి, కుజ పరివర్తన కలిగి ఉంది. కాబట్టి ఇది ఆకస్మిక ప్రతికూల పరిస్థితులను కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి గణపతి ఆరాధన ఉపకరిస్తుంది. మార్గశిర మాసంలో గురువారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, కనకదారాస్తవం యొక్క పారాయణ, శ్రీ సూక్తం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. లక్ష్మీ అనుగ్రహాన్ని వేగవంతంగా కలిగిస్తుంది. హిరణ్యవర్ణం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రమోదినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవేజుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతే తృప్తాం తర్పయంతేం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం. ఈ రోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజు శ్రీ షిర్డీ సాయిబాబా యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ షిర్డీ సాయిబాబా అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య రక్షణ మహిళలకు తప్పనిసరి. నూతన కార్యక్రమాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారు ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. స్థిరాస్తి రంగం వారికి చిరు సమస్యలు ఆర్థికంగా ఎదురవుతాయి. నూతన ప్రయోగాలు సినీ రంగం వారికి వికటిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ప్రతికూలత కొనసాగుతుంది.
వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మార్గశిర గురువారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సంకోచ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయ సాధనకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత విషయాల్లో ప్రగతి సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. స్థిరాస్తి రంగం వారికి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలు మహిళల గృహరీత్యా చేపట్టగలుగుతారు. ప్రగతి రాజకీయ రంగం వారికి కూడా కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మార్గశిర గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని రూపాయి నాణ్యాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆర్థిక చిరాకులు ప్రబలమవుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ముందుకు పోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి చిరు సమస్యల్ని కలిగిస్తాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి ప్రతికూల పరిస్థితులు విద్యాపరంగా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక చిక్కులు ఎదురవుతాయి. క్రీడారంగం వారికి ప్రతికూలత వృత్తిపరంగా కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారు కూడా ఆశించినటువంటి ప్రగతిని సాధించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మార్గశిర గురువారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో మందార పువ్వులతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ఆర్థిక చిరాకులు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిక్కులు కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు కూడా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రత్యర్థులు బలపడతారు. ఆశించినటువంటి కార్యక్రమాలను వెంటనే పొందలేకపోతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. బంధువులతోటి మిత్రులతోటి జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. క్రీడారంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. నూతన కార్యక్రమాల విషయంలో స్థిరాస్తి రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక సమస్యలు జటిలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మార్గశిర గురువారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రజ్ఞ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ప్రతికూల పరిస్థితులు కూడా తగ్గుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలని అవలీలగా పూర్తి చేయగలుగుతారు.
సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల్ని మహిళలు వెంటనే పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉంటాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. క్రమశిక్షణ సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తుంది. గుర్తింపు లభిస్తుంది. ప్రగతి విద్యాపరంగా విద్యార్థులకి లభిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి రాణిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మార్గశిర గురువారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతుంది. బలంతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో విద్యార్థులు రాణించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మార్గశిర గురువారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి కొనసాగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆదాయం, వ్యయం సమాంతరంగా ఉంటాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మస్థైర్యం పెంపొందింప చేసుకోగలుగుతారు. సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో గృహరీత్యా ఆనందకర పరిస్థితుల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సఖ్యత కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా రాణిస్తాయి. ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కూడా అభివృద్ధిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు క్రీడా రంగం వారికి ఉపకరిస్తాయి. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. మార్గశిర గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఆదాయాన్ని వేగవంతంగా పొందగలుగుతారు. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం ఎక్కువ ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. పెట్టుబడులు రాణిస్తాయి. ఆర్థిక క్రియాశీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. పోటీని తట్టుకునేటువంటి ఆనందకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మార్గశిర గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఏలినాటి శని ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు
కలిసి వస్తాయి. నూతన ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అంశాలు ఆనందాన్ని పెంచుతాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వరకు మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆశాజనకమైనటువంటి వాతావరణం కూడా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారు ప్రగతి సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. క్రీడా రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. మార్గశిర గురువారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభ ప్రయత్నాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని వెంటనే ప్రదర్శించలేకపోతారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. అయినప్పటికీ ఆందోళన వెన్నంటి ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ ఆశించినటువంటి ఆదాయాన్ని వెంటనే పొందలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. సంకోచ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. కార్యక్రమాలను క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మార్గశిర గురువారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. గతంలో కన్నా ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆటంకాలని అధిగమించగలుగుతారు. నూతన ప్రక్రియలు వ్యాపారపరంగా పనికి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఊరట కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి విద్యార్థులు బయటికి రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మార్గశిర గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రగతి అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. క్రమశిక్షణతో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. ప్రగతి సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక లాభం వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మార్గశిర గురువారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రహరీ గోడ ఇంటికి అవసరమా అంటే తప్పనిసరిగా అవసరమవుతుంది. 4 పక్కల గోడ ఉండటం వలన ఇంటికి అష్టదిక్కులు కూడాను నిర్ణయించబడతాయి. వాస్తుపరమైనటువంటి చక్కటి యోగా తత్వాన్ని ప్రసాదింపజేయడానికి కూడా ఈ ఇంటి గోడలు సహకరిస్తాయి. కాంపౌండ్ వాల్స్ అంతేకాకుండా
కట్టబోయే ఇంటికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ సామాగ్రి కానీ రక్షణగా ఉండటానికి కూడా కాంపౌండ్ వాల్స్ సహకరిస్తాయి. ప్రహరీ నిర్మాణంలో ఇంటి యొక్క దిక్కులు నిర్ణయించబడతాయి కాబట్టి ప్రహరీ గోడ వలన ఈ నిర్ణయించబడినటువంటి దిక్కులు ఇంటి యొక్క శుభాశుభాలను శాసిస్తాయి. ఆ ఇల్లు ప్రహరీ గోడ చూడగానే చెప్పచ్చు ఈ ఇంటికి దోషం ఇక్కడ ఉందండి అని. అంటే శుభాశుభాలు నిర్ణయించేది ప్రహరీ గోడలే. 4 పక్కలా కూడాను గోడలు నిర్మించుకోవటం వలన మంచి స్థానంలో గేట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడ గేటు పెడితే ఎటువంటి అదృష్టం వస్తుందో తెలుసుకోగలుగుతాం. ఉత్తరం మరియు తూర్పు ప్రహరీ గోడ ఎత్తు నిర్ణయించేటువంటి అంశాలని కూడా ఈ యొక్క పరిగణలోకి తీసుకోవాలి. వాస్తుశాస్త్రరీత్యా గోడ ఎత్తు ఇంటి చుట్టూ మనం వదులుకునేటువంటి స్థలం యొక్క కొలతలకు నిష్పత్తిలో ఉండి తీరాలి. తూర్పులో మరియు ఉత్తరంలో ఎక్కువగా ఖాళీ వదులుకొని దక్షిణం పడమరలో పై 2 ఖాళీల కన్నా తక్కువ స్థలం వదలటం అనేది వాస్తుశాస్త్రరీత్యా సమ్మతం. తూర్పు ఉత్తరం పడమర కదా ఉండేటువంటివి. దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ, పడమర కంటే తూర్పు ఎక్కువ. ఈ విధి విధానాల రీత్యా అంచనా వేసుకుంటూ ప్రహరీ గోడలు కట్టాలి. తూర్పు ఉత్తరాల్లో 10 అడుగుల లోపు ఖాళీ వదిలితే ప్రహరీ గోడ ఎత్తు 4 అడుగులకు మించరాదు. మీరు వదిలేటువంటి స్థలాన్ని బట్టే ప్రహరీ గోడ ఎత్తు కట్టాలి. అది కూడా ఒంటిరాయి మందం ఇటుకతోనే కట్టాలి. ఈ యొక్క తూర్పు ఉత్తరాలలో గోడ నిర్మించేటప్పుడు ఒంటిరాయి మందం ఇటుకతోనే కట్టాలి. ప్రహరీ మందంగా కనుక ఉంటే తూర్పు గోడ కూడా మందంగానే ఉండవచ్చు కదా. ఉత్తరం తూర్పులలో 10 నుంచి 15 అడుగుల మధ్యలో ఖాళీ వదిలితే ప్రహరీ గోడ ఎత్తు 4 అడుగుల నుంచి 6 అడుగుల మధ్యలో ఉండవచ్చు. ఉత్తరం తూర్పులో ఖాళీ స్థలం 15 అడుగులు కనుక మించినట్లయితే 6 అడుగుల పైగా ఎత్తుగల గోడలను నిర్మించాలి. ఒకవేళ అప్పటికే పక్క ఇంటికి సంబంధించిన ప్రహరీ గోడ గనక ఉన్నట్లయితే ఆ గోడ ఎత్తును బట్టి ఉత్తరం తూర్పులలో వదులుకోవలసిన ఖాళీ స్థలం నిర్ణయించుకోవాలి. ఉత్తరం తూర్పులో అప్పటికే 6 అడుగుల పైన ఎత్తుగల గోడ ఉంటే 10 అడుగులకు తగ్గకుండా ఖాళీ వదులుకోవాలి. అయితే ఇంటి యొక్క ఎత్తు ఆయము కూడా వదులుకోవలసిన ఖాళీని నిర్ణయిస్తాయి. ఉత్తరం మరియు తూర్పులో ఉన్న ప్రహరీ కూడా 4 మరియు 6 అడుగుల మధ్య ఉంటే కనీసం 15 అడుగుల ఖాళీ స్థలం ఆ దిక్కుల్లో వదులుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనం వదిలే స్థలాన్ని బట్టి ప్రహరీ గోడ ఎత్తు ఉండాలి. అంతే తప్పితే ఇష్టం వచ్చినట్టుగా భారీగా ప్రహరీ గోడ కట్టకూడదు. ఎక్కువ ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే ఉత్తర తూర్పుల్లో ప్రహరీ గోడ దాని యొక్క ప్రభావాన్ని బట్టి ఎత్తులో కట్టుకోవాలి. ఖాళీ స్థలం కొద్దిగానే ఉన్నప్పుడు ఎత్తు తక్కువగానే కట్టాలి. ఇష్టం వచ్చినట్టు కట్టడానికి వీల్లేదు అంటోంది శాస్త్రం. ఆ విధంగా కట్టగలిగితేనే అదృష్టం వరిస్తుంది ఆ గృహానికి. పక్కవారి గోడ ఎత్తుగా ఉంది, మీ గోడ దానికన్నా తక్కువ ఎత్తులో ఉంది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆలోచన చేస్తే పక్కవారి గోడ కన్నా మన గోడ ఎత్తుగా కట్టాలా వద్దా అనేది మీరు వదిలిన ఖాళీ స్థలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ వాళ్ళ గోడ ఎత్తుగా ఉందండి, అందుకే తూర్పు ఎత్తు వాళ్ళది, మేము కూడా అటువైపే కదా గోడ కట్టింది, ఆ ఎత్తు తక్కువగా కట్టాం, అందుచేత వాళ్ళ యొక్క ప్రభావం మా మీద పనిచేస్తోంది, మాకు కలిసి రావట్లేదు అనుకోవటం అవివేకం. మీరు వదిలినటువంటి
తూర్పు వైపు ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఆధారంగా చేసుకొని దాని యొక్క కొలతని అనుసరించి ఆ యొక్క తూర్పు వైపు గోడ కట్టాలి ఎత్తులో. ఆ ఎత్తు కూడా ఎంతవరకు అంతవరకే కట్టాలి. ఇష్టం వచ్చినట్టుగా ఎత్తులో కట్టకూడదు. ఒకవేళ మీరు తూర్పు వైపు ఉన్నారో, తూర్పు గోడ కట్టారో, ఆ పక్కింటి ఆయన మీకు పడమర అవుతాడు కదా, ఆయనకి పడమర అవుతుంది. ఆ పడమర ఆయన ఎత్తుగా కట్టుకున్నాడు గోడ, కట్టుకోనివ్వండి, తప్పే ఉంది. ఎవరి ఇంటి గోడ వారిదే. ఆ గోడ ఎత్తులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ యొక్క ఖాళీ స్థలాన్ని బట్టి కట్టుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి వీల్లేదు. అయితే దక్షిణం పడమర ఈ రెండు కూడా ఎత్తులు సరిసమానంగానే ఉండవచ్చు. తూర్పు ఉత్తరం గోడలు 1 ఇంచి వాటికన్నా తక్కువ ఎత్తులో కట్టడం చాలా మంచిది వాస్తుశాస్త్రరీత్యా. తూర్పు ఉత్తర ప్రహరీపై ఎటువంటి బరువులు కూడా ఉంచరాదు. ప్రహరీ గోడను ఆనించి ఎటువంటి పరిస్థితుల్లోనూ తూర్పు వైపు నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టకూడదు సుమా. ఈ విధమైనటువంటి చర్యలు కనుక పాటించినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. సర్వే జనా సుఖినో భవంతు. విలువిద్య నురుల నీ కగ్గలము లేకుండా నిన్ గరపుదునని మున్ పలికితిరి. నాక కాదు ఈ త్రిలోకముల కదిగు చూచితిమి ఒక ఎరుకను. గురువుగారు, విలువిద్యలో నాకన్నా అధికుడు 3 లోకములలో లేకుండా చేస్తాను అని మీరు నాకు మాటిచ్చారు. కానీ నాకు కాదు గురువుగారు, నాకన్నా అధికుడైన వాడు కాదు. ఈ 3 లోకములలో అతనికన్నా అధికుడైన వాడు లేడు. అటువంటి వాణ్ణి నేను ఇవాళ ఒకడిని చూశాను. అతను ఎవరో తెలుసా? ఒక ఎరుకలవాడు. అతను క్షత్రియుడు కాడు. అతను విద్యాభ్యాసం మీ దగ్గర చేశాడు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం లేదు. నేను ఎప్పుడూ చూడలేదు, నిన్న చూశాను అరణ్యంలో. అక్కడ వరకు చెప్పి ఊరుకు నుండుంటే ద్రోణుడికి పూచీ లేదు. ఎందుకు పూచీ లేదు అంటే, ద్రోణాచార్యుల వారికి ఏకలవ్యుడు శిష్యుడా అన్నది అక్కడ చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారికి శిష్యుడే అన్నారనుకోండి, అర్జునుడి కన్నా ఎక్కువ విద్య ఏకలవ్యుడికి బోధించినట్లు అయిందా లేదా? మరి అర్జునుడి కన్నా గొప్పవాడు ఉన్నాడుగా. అప్పుడు అర్జునుడి కన్నా గొప్పవాడిని తానే తయారు చేశాడుగా గురువు తానైతే. మరి తయారు చేస్తే తాను అర్జునుడికి ఇచ్చిన మాట కపటం కదా. అమాయకుడైన ఒక శిష్యుడు అంత నమ్మకంతో సాధన చేస్తే పిలిచి మాటిచ్చి వేరొకడికి పాఠం ఇంకొకలా చెప్పి వృద్ధిలోకి తెచ్చినట్టేనా కాదా? అసలు ఒకడు ఉన్నాడన్న విషయం కూడా అర్జునుడికి తెలియకుండా వృద్ధిలోకి తీసుకొచ్చినట్టు అయిందా లేదా? అంటే తాను సత్యభ్రష్టుడయ్యాడా లేదా? అందుకే ఇక్కడ వరకే చెప్పి ముందు తర్వాత చాలా పిడుగులాంటి మాట ఒకటి వేశాడు అర్జునుడు. నాకంటెను మీకంటెను లోకములో అధికుడు అతిబలుండు ధనుర్విద్యా కౌశలమున ఆతడు మీకు ప్రియ శిష్యుండటే అమిథ్యావచన. గురువుగారు అని కదా పిలవాలి, అలా పిలవలేదు. ఎంత తిరిగితే అట్లుగా పిలిచాడో చూడండి గురువుగారిని. అమిథ్యావచన అన్నాడు. ఇచ్చిన మాట తప్పడం అలవాట్లేనివారా అన్నాడు. అంటే ఏమిటి? నాకు మాట ఇచ్చారు అనక్కర్లేదు, గుర్తు తెచ్చుకోండి అని దాని అర్థం. అంటే ఇప్పుడు గురువు ఎందు దోషాన్ని అనుమానింపబడుతోంది అర్జునుడి చేత. అమిథ్యావచన అని పిలిచి నాకంటెను మీకంటెను, మీకన్నా గొప్పగా విద్య నేర్పేశారు, నాకన్నా బాగా విద్య నేర్పారు. బాధంతా ఎక్కడుందంటే ముందు మీకంటేను పడాలి.
విద్యా గౌరవం చెప్పాలంటే నాకన్నా గొప్పవాడిని మీరు తయారు చేశారు, అందుకని ముందు అక్కసు ఆకక నాకంటేను మీకంటేను నాకంటేను అనాలా, నాకంటేను మీకంటేను అనాలా, గురువు గారి కన్నా గొప్పవాడు అనాలా, నాకన్నా గొప్పవాడు మీకన్నా గొప్పవాడు అనాలా, ఏదనాలి అంటే మీకన్నా గొప్పవాడు సహజంగా నాకన్నా గొప్పవాడు అనాలి. కానీ నాకంటేను మీకంటేను అన్నాడు అంటే ఏమిటి, నాకన్నా మీరు వాడిని బాగా తయారు చేశారని దానికి. ఎంత బాగా తయారు చేశారో తెలుసా, నాకన్నా అనే కాదు మీకన్నా కూడా బాగా తయారు చేసేసుకున్నారు. అది ఎప్పుడన్నారు, నిన్న ఏమన్నారు, ఏకంగా పరశురాముడు అసూయపడేటంత గొప్ప వ్యక్తిగా, అంటే పరశురాముడి కన్నా వీడెవడో చాలా గొప్పవాడు రా లోకులు అనుకునేటట్టుగా నిన్ను తయారు చేస్తానన్నారుగా. కాబట్టి నాకంటేను మీకంటేను లోకములో అధికుడు నేను చూసిన వ్యక్తి, అతిబలుండు, చాలా బలవంతుడు, ధనుర్విద్యా కౌశలమున అతడు మీకు ప్రియ శిష్యుండటే. ఈ ధనుర్విద్యా కౌశలంలో ఇంత గొప్పగా బాణాలు వేయడంలో మీకు ప్రియ శిష్యుండటే. ఎంత పెద్ద మాట వేశాడో చూడండి. మీకు చాలా ప్రియమైన శిష్యుట్టగా అవిద్యావచన, నేను ప్రియ శిష్యుడిని చెప్పారుగా అప్పుడు అందరిలో. మీకు ప్రియ శిష్యుట్టగా, ఇద్దరు ప్రియ శిష్యులా అయితే నాకన్నా ఎక్కువ విద్య నేర్పారు నేను కాదుగా, మరి నా ఎందుకు చెప్పారు ఆ మాట, నిన్ను తయారు చేస్తాను లోకోత్తరమైన వీరుడి కానీ అని ఎత్తి పొడిచినట్టు అయిందా లేదా? ద్రోణాచార్యుల వారి దగ్గర ఉండే జవాబు ఏమిటి ఉంటుంది, నేను నేర్పలేదు పాట, ఆ ఏకలవ్యుడు ఎవరో నాకు తెలియదు, నేను చెప్పలేదు అని చెప్పాలి. కానీ అలా ఆయన చెప్పినా కాదు, మీరే నా గురువు గారు, ఇదిగో మీ విగ్రహం పెట్టుకున్నా మీరే నన్ను అనుగ్రహించారు అన్నాడు అనుకోండి శిష్యుడు. శిష్యుడి వైపు నుంచి గురువు గారు అనుగ్రహించారన్న విషయం ఆయన విద్యా కౌశలమే స్పష్టంగా చెప్తోందా లేదా? నే కానంటే ఎలా కుదురుతుంది? ఆయన ఉపాసనా బలం అది. కాబట్టి ద్రోణుడు గురువు అయిపోయాడు, ఆయనకి తెలియకుండానే అయిపోయాడు అంతే అక్కడ. కానీ తెలిసి ద్రోణుడు ఏమైనా చేశాడా? చేయలేదు. కానీ సంకటంలో పడ్డాడా? పడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ విషయం ఏదో తేల్చుకోవలసింది. అమిథ్యావచన అన్నాడు కదూ, నేను సత్యభ్రష్టుడినైపోతున్నాను, అసలు ఈ విషయం ఏమిటో తెలియాలి పదారణ్యంలో కదా. అర్జునుడిని తీసుకుని వచ్చాడు, తిన్నగా ఏకలవ్యుడి దగ్గరికి వచ్చాడు. ఆ ఏకలవ్యుడు గురువుగారి పట్ల నిజంగా ఏమి భక్తి అండి, ఒక్కొక్కరి భక్తి, గురుభక్తి చూస్తుంటే ఆశ్చర్యచకితులమైపోతాం. మహాభారతంలో అక్కడక్కడ కనపడిన ఏకలవ్యుడు ఒక పెద్ద మెరుపుతీగ. అసలు అటువంటి గురుభక్తి లోకంలో ఎక్కడుంటుంది? ఆయన గబగబా ఎదురొచ్చాడు. అబ్బా, ఇన్నాళ్ళకి గురువుగారు వచ్చారు, ఇన్నాళ్ళు గురువుగారు లేరా? పక్కన ఉన్నారు, ఇప్పుడు నడిచి వస్తున్నారు. ఇన్నాళ్ళు కూర్చుని పాఠం చెప్పారు, ఇప్పుడు ఆ గురువుగారు అనుగ్రహించడానికి నడిచి వస్తున్నారు నా పల్లెకి. ఎదురెళ్ళి నిరంతర సాధన చేయడానికి అలవాటు పడ్డాను గురువుగారు అని నమస్కారం చేసి, నేను ఏకలవ్యుణ్ణి, నేను మీ శిష్యుణ్ణి అన్నాడు. అక్కడ వచ్చింది ఇబ్బంది. నేను మీ శిష్యుణ్ణి, ఇది అర్జునుడు వింటున్నాడు. నేను మీ శిష్యుణ్ణి అని మిమ్మల్ని సేవించే ఈ విలువిద్యలన్నీ నేర్చుకున్నాను అన్నాడు. ఒరే, నన్ను సేవించి విలువిద్య నేర్చుకోవడం ఏమిట్రా? నువ్వెప్పుడు సేవించావు, నేనెప్పుడు చెప్పాను? ఇదిగో ఇక్కడే సేవించాను, నువ్వు విగ్రహాన్ని కదరా సేవించాను. నేను అలా అనుకోలేదు, నేను మిమ్మల్ని సేవించాను. ఈ మాట ఏకలవ్యుడు అనలేదనుకోండి, మీరు నాకు విద్య నేర్పడానికి అంగీకరించలేదు ఒకనాడు, కాబట్టి నేను పరమేశ్వరుణ్ణి గురువుగా పెట్టుకు చేసుకున్నాను అన్నాడు అనుకోండి, ద్రోణాచార్యుల వారికి సంకటం లేదు. ఎందుకని? నీ చెప్పానా పాఠం? నీ చెప్పలేదు. నేను నిన్ను లోకోత్తర వీరుణ్ణి చేస్తానన్నాను, నా శక్తి ఎంత ఉందో అంతా నీకు నేర్పుతున్నాను. నీకన్నా వాడు సాధనాబలం ఉన్నవాడు, అపారమైన కౌశలం ఉన్నవాడు, నువ్వు మిగిలిన వాళ్ళకన్నా గొప్ప అయితే నీకన్నా గొప్పగా వాడు సాధన చేశాడు. పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నాడు, వృద్ధిలోకి వచ్చాడు. నేనేం చేయను? వాడికి గురువు ఈశ్వరుడయ్యాడు, లేకపోతే వేరొకడయ్యాడు. నా శిష్యుడు కాడు, నేను నేర్పలేదు. నేను నీకే మాట ఇచ్చానో ఆ మాట వరకు నేను కట్టుబడింది సత్యం. నేను నాకున్న శిష్యులలో నీకన్నా లోకోత్తర వీరుడు లేడు, అంతగానూ నేను తయారు చేశా. ఇంకా కావాలనుకుంటావా? ఆయన కన్నా సాధన నువ్వు చెయ్యి అని ద్రోణుడు తప్పుకోవచ్చు. ఆయన మాట పోలేదుగా. ఇప్పుడు ఎక్కడొచ్చిందంటే తప్పెవరిది అంటే ఎవరిది కాకపోవడం వల్ల వచ్చింది. ఏకలవ్యుడు చిన్న అబద్ధం ఆడలేదు. ఆయన ఏది ఏమైపోనివ్వండి, ఆయన అబద్ధం చెప్పట్లా, ఆయన పరమసత్యం చెప్తున్నాడు. మీరే నా గురువు అంటున్నాడు.
ఎవరిని? పాఠం చెప్పనన్నా కూడా ఆయనే నా గురువు అంటున్నాడు. అసలు పాఠం చెప్పనన్నాడు కదా, ఆయన మీద గౌరవంతో ఈ పాఠం నేర్చుకోకపోతే గొడవ వదిలిపోనేమో, అది గౌరవమేగా. ఆయన వద్దన్నది నాకెందుకని వదిలేదు కూడా గౌరవమేగా. అలా చేసినా బాగుండేదేమో. లేకపోతే కథ ఎన్ని మలుపులు తిరిగిపోయిందో చూడండి. కొంచెం బాధాకరమైన సన్నివేశం వైపుకి తిరిగిపోయిందా లేదా? ఇటు ద్రోణుడు ఇరుకులో పడిపోయాడు, ఏకలవ్యుడు ఒక అక్షరం కూడా అబద్ధం ఆడలేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. పైగా నిజంగా చెప్పాలంటే గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్న ఏ శిష్యుడి కన్నా కూడా ఏకలవ్యుడే విగ్రహాన్ని పెట్టుకున్నంత గొప్ప శక్తితో పైకి ఎదిగాడు. కాబట్టి ఆ స్థాయిలో ఆలోచన చేస్తే ఏకలవ్యుడు సమున్నతమైన స్థితిలో నిలబడినటువంటి వ్యక్తి. మీరే నా గురువు గారు, నేను మీ శిష్యుణ్ణి, మీ దగ్గర నేర్చుకుని నేను ఈ విలువిద్య అంతా అభ్యాసం చేశాను, ఈ స్థాయికి వెళ్ళాను అన్నాడు. అని ఆయన అన్నాడు, మీరు కోరుకోవాలి, మీరు నా గురువు, మీరు ఇచ్చినదే ఇదంతా, మీరు ఏం కావాలో చెప్పండి, గురుదక్షిణ ఇవ్వాలి కదా విద్య నేర్చుకున్న తర్వాత, మీరు ఏమడిగినా ఇచ్చేస్తాను. అది కూడా ఎంత కాపట్యం లేకుండా, ఎంత స్వచ్ఛమైనటువంటి మనసుతో మాట్లాడాడంటే, ఇది దేహంబు, ఇది నా శరీరం, ఇది అర్థంబు, ఇది నాకున్న డబ్బు, ఇది నా పరిజన సమూహము, వీళ్ళందరూ కూడా నా పరిజనులు, నాతో ఉండేటటువంటి సేవకులు. ఇన్నిటిలో ఎయ్యది మీకు ఇష్టము, మీరు చెప్పండి, మీకేం కావాలి? ఈ శరీరం కావాలా? ఇచ్చేస్తాను. నాకున్న ఆస్తి కావాలా? ఇచ్చేస్తాను. నా పరిజనం కావాలా? ఇచ్చేస్తాను. ఎవరుంటారంతటి ఉదారుడు? మీరు నాకు పాఠం చెప్పలేదంటలేదు, మీరే చెప్పారంటున్నాడు. మీకేం కావాలి చెప్పండి, ఇచ్చేస్తానంటున్నాడు. కాబట్టి ఎయ్యది మీకిష్టము దానిన ముదముదవగనిత్తుకొనుడు అమోఘంబనినన్. నేను ఇచ్చేటప్పుడు ఏడుస్తూ ఇవ్వను. మీరు ఏదడగండి, గురువుగారికి ఇవ్వడం కన్నా నా అదృష్టం ఏమిటని ఇచ్చేస్తాను. అది మీరు ఏమడుగుతారన్న దాంతో నాకు సంబంధం లేదు, మీరు ఏదైనా అడగండి, ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు ఈ శరీరాన్ని ఇచ్చేయమంటారా, ప్రాణాలు ఇచ్చేయమంటారా, పొడుచుకు చచ్చిపోతారు. ఉంటాడా లోకంలో అలాంటి శిష్యుడు? అంత కాపట్యం లేకుండా విద్య నేర్పనన్నా కూడా కారణాలు ఏవి కానివ్వండి, విగ్రహాన్ని పెట్టుకుని విద్య నేర్చుకుని ఆ గురువే కనపడినప్పుడు ఇది మీరు పెట్టిన భిక్షే, కాబట్టి నేను మీరు ఏదడిగినా ఇస్తాననగలిగిన శిష్యుడు లోకంలో ఉంటాడా? ఏకలవ్యుడు తప్ప. అంత గొప్ప విశేషం గురుభక్తి. పెద్ద సంకటం ఎవరికి వచ్చిందంటే ద్రోణాచార్యుల వారికి వచ్చింది. ఎందుకని? పక్కన అర్జునుడు నించుని ఉన్నాడు. మీ శిష్యుణ్ణే మీ శిష్యుణ్ణే మీ శిష్యుణ్ణే అంటున్నాడు ఏకలవ్యుడు. నేను నేర్పలేదురా అనడానికి మీ విగ్రహం ద్వారా కాదు, మీ ద్వారానే, నేను మీ విగ్రహం అన్ను మీరే అంటాను, మీ ద్వారానే నేర్చుకున్నాను విద్య అంటున్నాడు. అంటే తానేనా నేర్పింది? ఇప్పుడు తానే నేర్పితే తాను సత్యభ్రష్టుడైపోయాడుగా, ఆడిన మాట తప్పినట్టయిందిగా, అర్జునుడి కన్నా ఎక్కువ విద్య ఏకలవ్యుడికి ఇచ్చేసినట్లు అయిపోయిందిగా. తాను మళ్ళీ సత్యమనందు నిలవాలంటే ఏం చేయాలి? అర్జునుడి కన్నా ఏకలవ్యుడిని తగ్గించేయాలి. తాను అన్న మాటకి తాను నిలబడాలి. ఆయన ఎంత సత్యానికి కట్టుబడి నిలబడిపోయాడో ఇప్పుడు ద్రోణుడు కూడా అంత సత్యానికి కట్టుబడి నిలబడిపోవాలంటే ఎవరు పెంచాడని ఏకలవ్యుడే చెప్తున్నాడో వాడే తగ్గించేయాలి కూడా. ఎందుకంటే తన మాట కోసం తగ్గించాలి. కాబట్టి ఆయన అన్నాడు, నిమ్మిని నీ దక్షిణ హస్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ ఇమ్ము, ఇష్టం ఇది నా కనవుడు వినయమ్మున వాడిచ్చదాని నాచార్యునకు. ఆయన అన్నాడు, అయితే నీ కుడి చేతి బొటన వేలుందే అది నాకు గురుదక్షిణగా ఇయ్యి. అలా ఇస్తే ఇష్టం ఇది నా కనవుడు, నాకు అది ఇష్టం అంటే వినయమ్మున వాడిచ్చదాని నాచార్యునకు. ఏకలవ్యుని యొక్క మనస్సులో కించిత్ అన్యభావన కలగలేదు. ఏమిరా ఇలాంటిది అడుగుతున్నాడు? ఇంత విద్య నేర్చుకున్న కుడి చేతి బొటనవేలు పోతే ఇంకా బాణప్రయోగం ఏం చేస్తాడు? ఇంకా చేయగలడా? ఇంకా ఆ వేగం ఉంటుందా? ఆ లక్ష్యశుద్ధి ఉంటుందా? ఉత్తర క్షణంలో అర్జునుడు మళ్ళీ పెరిగిపోయాడా లేదా? లోకోత్తర వీరుడు అర్జునుడు అయ్యాడు, ఏకలవ్యుడు తగ్గిపోయాడు. ఇంత సాధన, ఇంత గొప్పతనం, 3 లోకములలో ఆయనను మించిన వీరుడు లేడు. అటువంటి వాడు అర్జునుడి కన్నా తగ్గిపోతున్నాడు. అప్పుడు ఇచ్చేటప్పుడు కనీసం మనసులో ఖేదం ఉండాలా? ఎక్కడో చిన్న దుఃఖం రావాలి కదా మనిషి అన్న తర్వాత. అది లేదు సరికదా. పరమ వినయంతో గురువుగారు అడిగింది ఇవ్వడం కన్నా నాకు అదృష్టం ఏముంది? నిజంగా ఆయన అడిగుంటే ఈటతో పొడుచుకుని శరీరం వదిలేద్దారు. ఆయన ఏం అడిగారు? వేలి
చేతి బొటన వేలు అడిగారు అని ఉత్తర క్షణంలో బొటన వేలు ఖండించి ఆయనకి ఇచ్చేశాడు. స్పష్టంగా ద్రోణాచార్యుల వారు కుడి చేతి బొటన వేలు అని అడిగారు అంటే అందులో దాని అర్థం ఒకటే, ఏకలవ్యుని యొక్క శక్తి తగ్గించేయాలి. అవునా కాదా? ఏకలవ్యుని యొక్క శక్తి తగ్గించేశారు అంటే కాపక్ష్యంతో తగ్గించడానికి నిజంగా ఏకలవ్యుడు లాంటి శిష్యుణ్ణి చూసుకుని ఆయన పొంగిపోయి ఉంటాడు తప్ప ఆయన అన్యభావన పొంది ఏకలవ్యుడి మీద కక్ష పెట్టుకోవడానికి ఏ కారణం ఉంది? ఆయన కాదు అంటే విగ్రహం పెట్టుకుని నేర్చుకున్నాడు. తనని చంపడానికి పుట్టిన వాడికే పాఠం చెప్పినవాడు, సూతుడికి విద్యనంతా నేర్పి బ్రహ్మాస్త్రం చెప్పినవాడు, నియమాలకి కట్టుబడినవాడు, తన కొడుకు కన్నా అర్జునుడికి ఎక్కువ పాఠం చెప్పిన వాడికి ఏకలవ్యుడి మీద అన్యభావన ఉంటుందా? ఉండదు. కానీ ఆయన సత్యమునకు కట్టుబడవలసి వచ్చింది. తానన్న మాట ఏదో ఆ మాటకి తాను బంధీకృతుడు కావాలి, తాను నిలబెట్టుకోవాలి, లేకపోతే సత్యభ్రష్టుడైపోతాడు. ఒకసారి అర్జునుడి దగ్గరే తాను అన్న మాట నిలబడలేక వెనక్కి వచ్చాడు అనుకోండి, ఇక గురు పదవి ఎందు ఎలా కూర్చుంటాడు? ఇక ఏ ముఖం పెట్టుకుని పిల్లలకి పాఠం చెప్తాడు? తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన బొటన వేలు పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకోగానే ఎవరు సంతోషించారు? ద్రోణుడా అర్జునుడా? ద్రోణుడు సంతోషించాడన్నారు అనుకోండి, అది నిజానికి కించిత్ బాధాకరమైన విషయం అవుతుంది. ఆయన సత్యమునకు నిలబడ్డాడు అంతవరకు. మాత్సర్యం కానీ తనకన్నా విద్యలో అధికుడైపోయాడనేటటువంటి బెంగ కానీ ఎవరికైనా ఉంటే అర్జునుడికి ఒక్కడికే ఉంది. అందుకే ఏకాంతంలో కలిశాడు గురువుగారిని. అందుకే దక్షిణాంగుష్టమిచ్చిన దానజేసి బాణ సంధాన లాఘవ భంగమైన ఎరుకు విలువిద్య కలిమి హీనుడయ్యే పార్థునకును మనోరుజ పాసేనంతా. ఎప్పుడైతే తన యొక్క బొటనవేలు ఇచ్చేశాడో బాణ సంధాన లాఘవాన్ని పోగొట్టుకున్నాడు. బాణప్రయోగం చేయడంలో ఆ లాఘవం పోయింది, పూర్వంలా లేదు ఇప్పుడు. దాని వలన ఆ ఏకలవ్యుని యొక్క విలువిద్యకి అంతరాయం ఏర్పడింది. ఆయన ఐశ్వర్యం తగ్గిపోయింది. అర్జునుడి కన్నా బాగా ఇప్పుడు బాణప్రయోగం చెయ్యలేడు. పార్థునకును మనోరుజ పాసేనంతా. అర్జునుడికి మనసులో ఉన్నటువంటి దుఃఖం పోయింది అంటే నిజానికి అక్కడ సంతోషించిన వాడు ఎవరంటే అర్జునుడు. ద్రోణాచార్యుల వారు తానిచ్చిన మాటకి తాను నిలబడి అర్జునుడిని లోకోత్తర వీరుడిగా నిలబెట్టాడు. తరువాతి కాలంలో ఈ పిల్లలందరికీ కూడా విద్యాభ్యాసం చేయిస్తున్నాడు. చేయిస్తూ బాగా నైపుణ్యంతో గురితో నిలబడగలిగిన వారెవరు అన్న విషయాన్ని పరిశీలనం చేయడం కోసం ఒక రోజున భాసము అంటే నీటికోడి అంటారు, నీటికోడి లాంటి పక్షి, దాన్ని ఒకదాన్ని తయారు చేయించి ఒక చెట్టు యొక్క పై కొమ్మ మీద నిజంగా పక్షి కూర్చున్నట్లుగానే పెట్టాడు. పెట్టి ద్రోణుడు ఒక్కొక్కరిని పిలిచి గురి చూసి దాని కంఠానికి తగిలేటట్టుగా బాణాన్ని విడిచిపెట్టమన్నాడు. ముందు ధర్మరాజు గారిని పిలిచాడు. గురిపెట్టాను. పక్షి కంఠం కనపడుతోందా? కనపడుతోంది. నేను కనపడుతున్నానా? కనపడుతున్నారు. నీ అన్నదమ్ములు కనపడుతున్నారా? నా తమ్ముళ్ళందరూ కనపడుతున్నారు. చెట్టు కనపడుతోందా? కనపడుతోంది. ఛే, నీకు గురి లేదు, పో. అలా అందరినీ పిలిచాడు. ఇంకా ప్రపంచంలో ఇతర దేశాల నుంచి విలువిద్య నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరినీ అడిగాడు. ఇదే జవాబు చెప్పారా? మీరు కనపడుతున్నారు, చెట్టు కనపడుతోంది, పో అవతల పో అన్నాడు. అర్జునుడిని పిలిచాడు. గురిపెట్టన్నాడు. గురిపెట్టాడు. చెట్టు కనపడుతోందా? లేదు. నేను కనపడుతున్నానా? లేదు. నీ అన్న తమ్ములు కనపడుతున్నారా? లేదు. మరి ఏం కనపడుతోంది? పక్షి కంఠం ఒక్కటే కనపడుతోంది. బాణం విడిచిపెట్టన్నాడు. కంఠం తెగిపోయింది. లక్ష్యశుద్ధి అంటే అది. దేనిని గురి పెట్టావో అది తప్ప అన్యం ఇంకా మనసులోకి రావడానికి వీల్లేదు. అది ఆకర్షించగలిగినది కావచ్చు, భయపెట్టేది కావచ్చు. రెండిటిలో ఏదైనా సరే లొంగకుండా తాను దేని మీద బయలుదేరాడో దాని మీద దృష్టి నిలబెట్టగలగాలి. అలా ఎవరు నిలబెట్టగలడో వాడే గొప్ప విద్యార్థి, వాడే వృద్ధిలోకి వస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.